అంటే అది ఎంత శ్రమతో కూడిన విషయమే మనందరికీ తెలుసు. మరి సుమారుగా నాకు తెలిసి ఒక వారం 10 రోజుల నుంచి ప్రతిరోజు కూడా దాని గురించి అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నారు. ఆ ఏనుగు ఇక్కడికి ఎలాగైనా రావాలి అని. మరి అన్నయ్య గారు చెప్పారు ఉదయాన్నే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయినట్టయింది నిన్న రాత్రి అని. అంటే ఆ ఏనుగు కొద్దిగా బార్డర్ దాటి ఇక్కడికి రావడానికి కూడా ఎన్నో చిక్కులు వచ్చాయి. మరి ఆ శుభ సమయం ఇప్పుడే ఎందుకు వచ్చింది, ఇవాళనే మనం ఈ సంకల్పాన్ని ఎందుకు అమ్మవారు ఇచ్చింది అంటే, నిజానికి ఇంతకుముందు గురువు గారు చెప్పారు, రాజులు చక్రవర్తులు ఇలాంటి వారు అంబారి ఆ ఏనుగు పైన అవరోహించి గజారోహణం అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తారు అని. మరి మనం ఇది ఇప్పుడు కాదు, నాకు తెలిసి రుద్ర సహిత త్రిశత చండీ యాగం జరిగినప్పుడే ఈ కార్యక్రమం ఉంటుంది అని మేము వచ్చినటువంటి బ్రాహ్మణ పండితులందరం కూడా ఊహించాము. కానీ మరి ఎందుకు ఇంత ఆలస్యం జరిగింది అంటే, మనము చివరిగా లక్ష్మీనారాయణ యాగాన్ని మనం చేసుకున్నాం, మనందరికీ తెలుసు. ఆ లక్ష్మీనారాయణ యాగంతో అమ్మవారు సంతోషించి సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ఈ రోజున ఇచ్చింది అని నేనైతే భావన చేస్తూ ఉన్నాను. మరి అటువంటి ఆ గజారోహణము ఇవాళ ఆ ఏనుగు ఇక్కడికి రావడం చేత మనందరింట్లో సంపూర్ణంగా ఐశ్వర్యం కలగాలి. ఆ ఏనుగు పేరు కూడా గజలక్ష్మి అంటారు. మరి గజము అంటే ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మన మీద, రేణుకా రాజరాజేశ్వరి పీఠం సభ్యుల మీద, ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహము, ఆ రాజరాజేశ్వరి యొక్క అనుగ్రహము, అలాగే జరుగుతున్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహము సంపూర్ణంగా కలగాలని ప్రార్థిస్తూ, అందరూ కూడా ఇంత శ్రమపడి ఆ ఏనుగుని ఇక్కడికి తీసుకొచ్చినందుకు ఒకసారి మనమే గట్టిగా కరతాళ ధ్వని చేయాలి.